తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానముల ఒక్కటైనను తప్పిపోయినది కాదు. గట్టిగా చెప్పండి, దేవుడు చేసే వాగ్దానం ఎప్పుడు తప్పిపోదటండి. ఎంతమంది నమ్ముతున్నారు? వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. దేవుడు చేసే ఏ వాగ్దానం అంటే అది శుభవాగ్దానం. ఏ వాగ్దానం? గట్టిగా చెప్పాలి, ఏ వాగ్దానం? శుభవాగ్దానం చేసిన మాట తప్పిపోనటువంటి మాట. ఆయన వాగ్దానం ఎలాంటిదంటే అమూల్యమైన వాగ్దానం. ఆయన వాగ్దానం ఎలాంటిదంటే శుభవాగ్దానం. అది ఎప్పుడు తప్పిపోదు. చాలా వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు, ఎన్నెన్నో ఇచ్చాడు. ఓదార్పు కలిగిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. మనం అభివృద్ధి పొందుకోవలసిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. ఖరీదైన వాగ్దానాలు ఎన్నో ఇచ్చాడు. శ్రేష్టమైన వాగ్దానాలు ఎన్నో ఇచ్చాడు. గొప్పవి కలిగిన వాగ్దానాలు ఎన్నో ఇచ్చాడు. అమూల్యమైన వాగ్దానాలు ఎన్నో ఇచ్చాడు. శుభ వాగ్దానాలు ఎన్నో ఇచ్చాడు. ఇచ్చాడా లేదండి? నేను పొందుకున్నానండి అనువారు ఎవరైనా ఉన్నారా? అయ్యా, ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ నాకు జరిగాయండి, ఆయన ఇచ్చిన మాట అన్నీ నాకు జరిగాయండి, కానీ కొన్ని జరగలేదండి, ఎందుకు జరగట్లేదో నాకు తెలియట్లేదండి అని గనక నువ్వు అనుకుంటే నువ్వు ఏం చేయాలో కూడా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అలా స్ట్రక్ అయిపోయి కొన్ని వాగ్దానాలన్నీ అలాగా ఉండిపోయాయి అంటే మరలా విడుదల చేసుకొని ఆ వాగ్దానాలన్నీ జీవితంలో ఆస్వాదించుకొని ఆ వాగ్దానాలను నువ్వు పొందుకోవలసినటువంటి కార్యక్రమాన్ని దేవుడు ఈరోజు నీతో మాట్లాడబోయి ప్రారంభించబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెబుదామా? ఆయన వాగ్దానాలట నిత్యమైన వాగ్దానాలట అండి. నేను చదివించే టైం అవుతుంది కాబట్టి నేను చెప్తాను. అమూల్యమైన వాగ్దానాలు, శుభ వాగ్దానాలు, నిత్యమైన వాగ్దానాలట. ఆయన వాగ్దానం అంట దేవుని శక్తి కలిగిన వాగ్దానం అట. ఇంకేంటో తెలుసా అంటే ఆయన వాగ్దానం క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నాయట. స్తోత్రం చెప్పండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చాలా విలువైన మాట చూడండి. చాలా నాకు ఇష్టమైన మాట అది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. 1:20 చూడండి ఒకసారి. ఎన్నైనను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి. స్తోత్ర. ఎన్ని? అన్ని. ఎన్నండి చెప్పాలి. ఎన్నైనను అన్ని. ఎన్నైనను చెప్పండి. ఎన్నైనను. అందరూ బయట ఉన్న వాళ్ళు కాస్త నిద్రపోతున్నారా చెప్తున్నారా? గట్టిగా చెప్పండి. ఎన్నైనను అన్ని వాగ్దానాలు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి, నాకు జరుగుతాయినన్నట్టుగానే ఉన్నాయి, నేను పొందుకుంటానన్నట్లుగానే ఉన్నాయి, నా జీవితంలో నెరవేర్పుగా మారబోతున్నట్లుగానే ఉన్నాయి అన్నవారి స్తోత్రం చెప్పండి. ఎన్ని వాగ్దానాలైనా సరే నా దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు పొందుకునేటట్లుగా చేయగలిగిన సమర్థుడు. ఆమేన్ చెప్పండి స్వరమెత్తి బిగ్గరగా. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా అండి? ఎన్నైనను ఈ సంవత్సరం మొదట్లో నీకు ఇచ్చానుగా, ఇక సరిపోయింది, సరిపెట్టుకో, వచ్చే సంవత్సరం మరలా 2027లో ఇస్తాలే అంటాడా బ్రదరు? అసలు నీకు ఇచ్చిన వాగ్దానం అమూల్యమైంది, నీకు దానికంటే ఇంకా అమూల్యమైన వాగ్దానం ఉంటుంది. ఆగా చాలే సరిపెట్టుకో అంటాడా? ఏమ్మా? ఎన్నైనను. స్తోత్ర. నీ జీవితం బాగుపడాలనుకుంటే ఆయన ఎన్ని వాగ్దానాలైనా జీవితంలో చేస్తాడు. నీ కుటుంబం నిలబడాలంటే ఎన్ని వాగ్దానాలైనా నీ కొరకు ఆయన ప్రారంభిస్తాడు. నీ కుటుంబంలో కన్నీరు నుండి, మున్నీరు నుండి నువ్వు విడుదల కలిగి ఉండాలి, బంధకాలు తెంచబడాలి అంటే ఎన్ని వాగ్దానాలైనా నీ కుటుంబానికి ఆయన పంపించడానికి శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఆమేన్ చెప్ప గట్టిగా. గట్టిగా చెప్పు బిడ్డ. చెప్పండి. కొన్నిటికే పరిమితం అయ్యేవాడు కాదు నా దేవుడు. ఎన్నైనా ఇస్తాడు ఆయన. 100లైనా ఇస్తాడు, 1000 ఇస్తాడు, కోట్లు కూడా ఇస్తాడు ఆయన వాగ్దానాలు. ఎందుకంటే నీ కుటుంబం నువ్వు బాగుపడాలని ఆశ ఆయనకి, నువ్వు సంపూర్ణ బలము కలిగి ఉండాలని ఆశ, ఎవరి మధ్యలో నువ్వు కన్నీరు కార్చకూడదనే ఆశ, ఎవరి మధ్యలో నువ్వు దిగజారిపోకూడదనే ఆశ, ఎవరి మధ్యలో సమాజంలో ఏ చోటైనానో నువ్వు తల వంపులుగా ఉండకూడదనే నా ప్రభు యొక్క ఆశ. అందుకే ఎన్నైనాను నా క్రీస్తు నందు అవునన్నట్టుగానే ఉన్నాయి. ఇవి జరుగుతాయండి. నువ్వు ఎలా ఉండాలి తెలుసా? నీ మనసు ఎలా దృఢంగా ఉండాలి తెలుసా? జరుగుతుందంతే. నా దేవుడు అబద్ధం ఆడని దేవుడు. ఆమేన్. గట్టిగా చెప్పు. అబద్ధం ఆడని దేవుడు నా దేవుడు. ఆయన మాట ఇచ్చి వెనక్కి తీసుకునేవాడు కాదు.
కానీ నేను సరిగా నిలబడకే పొందుకోలేకపోతున్నా. నా చేష్టలు బాగోకే, నా ప్రవర్తన సరిలేకే, నా నడత బాగోకే ఆయన ఇచ్చిన వాగ్దానం నేను పొందుకోలేకపోతున్నా. ఆయన మామూలుగా కదండి ఇచ్చేశాడు, కానీ నేనే పొందుకోలేకపోవటానికి అనర్హునిగా మారాను. కారణం అబద్ధికుడైన జీవితాన్ని జీవిస్తాను. ఆయన వద్దన్న పాపిష్టి తత్వంలోనే నడుస్తాను. విడిచిపెట్టమన్న వాటి జోలితోనే బ్రతుకుతాను. వదులుకో అయ్యా, వద్దయ్యా, వద్దమ్మా అని చెప్పిన వాటి జోలితోనే నేను జీవిస్తూ దేవుని సహవాసానికి వేరయ్యాను. కాబట్టి ఆయన మాటలన్నీ వాగ్దానాలన్నీ ఆగిపోయి, లేకపోతే అమూల్యమైన వాగ్దానాలు కదండి. ఎలాంటి వాగ్దానాలు అయ్యి చెప్పండి? వాక్యం చెప్పింది, నేను చెప్పిన మాట అమూల్యమైన వాగ్దానాలు, శుభ వాగ్దానాలు, క్రీస్తునందు ఎన్నైనా అన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి. నిత్యమైన వాగ్దానాలు. ఆయన మాట ఇచ్చాడు. ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను చూశాను కదా, మోషే తీసుకుని వెళ్ళు, వారిని విడిపించు. వారిని విడిపించడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను నిలబడతానయ్యా నీ ఎదుట. నీ పక్షాన్ని నిలబడి అన్ని కార్యక్రమాలు చేస్తాను. వారిని నడిపించు అంటే వారి జీవితంలో, వారి బ్రతుకులో చూడని సంగతులు ఎన్నో చూశారు. ఎన్నో మేలులు చూశారు, ఎన్నో అద్భుతాలు చూశారని ఆయన మాట ఇచ్చాడు, వారికి నెరవేర్చారు. ఎప్పుడు చూడని ఆహారాన్ని తిన్నారు. మండలోంటి నీటిని తాగటం ఏంటండి? ఏమండి, బట్టలు మాసిపోకుండా వేసుకున్న చెప్పులు అరిగిపోవటం కాదు. వారు చూశారు జీవితంలో, చూశారండి? లేదండి. ఆయన మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఎన్నైనా చేస్తాడు. స్తోత్రం. నీ కోసమే, కేవలం ఎవరి కోసం బ్రదర్? నా కోసమను. నా కోసం ఎన్ని అయినా చేస్తాడు ఆయన, ఎలాంటివైనా చేస్తాడు. ఎంత బంధకాలు నేను ఉన్నా విడిపిస్తాడు. ఎన్నెన్ని ఆటంకాల మధ్యలో ఉన్నా ఎత్తుకుంటాడు నా దేవుడు. గట్టిగా చెప్పు హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడో తెలుసా? మాట ఇచ్చి ఆడ తప్పని దేవుడు, అబద్ధం ఆడనేరని వాడు నా యేసయ్య. ఆయన మాట ఇచ్చాడు, కానీ నేను మాట మీద నిలబడలేదు కాబట్టి పొందుకోలేకపోయానని ఓ పశ్చాత్తాప ఆత్మ కలిగి ఈ రోజును ప్రాధేయపడి కన్నీరు మున్నీరు ఏడిస్తే స్ట్రక్ అయిపోయినటువంటి ఆశీర్వాదం, ఆగిపోయిన దీవెన, ఆగిపోయిన దేవుని మాట, ఆగిపోయిన అమూల్యమైన వాగ్దానం నీ కుటుంబంలో నువ్వు నెరవేర్పుగా దేవుడిచ్చును గాక. గట్టిగా చెప్పు హల్లెలూయా. దీనంతటికి కారకుడను నేను, నా చేస్తున్న నా ప్రవర్తన అని ఈ రోజైనా తెలుసుకుంటే బిడ్డలారా, ఆయన ఇచ్చిన మాట తప్పని వాడు కదా. ఎన్నైనాను అన్ని ఇచ్చేటువంటి ఆ మాటలను నెరవేర్చేవాడు. కానీ ఈ రోజు మనం పొందుకోలేకపోతున్నామంటే ఎక్కడో ఏదో లోపం జరుగుతుంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఎక్కడో ఏదో లోపంలో బ్రతుకుతున్నాం, ఏదో కొరతలో బ్రతుకుతున్నాం. దేవుని ప్రతిష్టతకి